చూసారు కదా ఎంత ఎర్రగా అయిపోయిందో చెయ్య. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేస్తే మా కష్టానికైనా లైక్ ఇవ్వండి, మీకోసం ఏదో చేస్తాను. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, సమ్మర్ అంటే పిల్లలు హాలిడేస్ ఆ హడావుడి అంతా ఉంటుంది కదా. నేనైతే ఈరోజు అయితే పిల్లలు అది ఉంటారు కాబట్టి చక్కగా మనం ఇంట్లోనే చెకోడీ పిండితోటి మనం చేసుకోవచ్చు అన్నమాట, చెకోడీలాగా. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ముందుగా అయితే పచ్చెనపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఒక 2 గంటలు అయితే నానబెట్టి కడిగేసుకున్నాను. చక్కగా మనకి ఇది నీళ్ళు మొత్తం వాడిపోవాలన్నమాట. చిక్కు ఉంటే చికెన్లో వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇలా వేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయిందండి. లంచ్ అయిపోయిన తర్వాత సరేలే పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ చేయమ్మా ఇంట్లో అంటే బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నారన్నమాట ఎక్కువగాని. ఇదిగోండి వరిపిండి మాట నేను బాక్స్ ఒకటి తీసుకుంటున్నాను. ముందుగా అయితేని మాకు ఇటు సైడు చెకోడీలు చేసినప్పుడు అదే ఇక్కడ ఇటు సైడు చిన్నగా ఇంటి దగ్గర చేస్తూ ఉంటారండి, పెద్ద పెద్ద కొట్లుగా వేస్తూ ఉంటారన్నమాట చెకోడీలు చేసి. అలాగా ఒక టైప్ చెకోడీలు అన్నమాట. అవి చూపిస్తాను మీకు. అవి ఇదిగోండి నేను బాక్స్ తోటి పిండి తీసుకున్నాను అనమాట. బాగా ఫుల్ కాకుండా సమానంగా తీసుకోవాలి. కొంచెం పైదాకా వచ్చింది కాబట్టి ఇదిగోండి ఈ బాక్స్ తోటి బాక్స్ వేసుకుని వాటర్ అంటే నేను దీంతో నీళ్ళు కూడా పోసేస్తున్నాను. గ్యాస్ వెలిగించేసాను, స్టీల్ గిన్నె ఆల్రెడీ. బాక్స్తో నీళ్ళు తీసుకున్నాను కదండి, బాక్స్ తోటి వాటర్ అన్నమాట. అంటే నీళ్ళు కూడా బాక్స్ తోటే తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేయట్లేదు కానీ కొద్దిగా అంతే, కొన్ని నీళ్ళు వేసాను. అయితే మనకి ఇప్పుడు ఇందులో ఏంటంటే కొద్దిగా నూనె, ఒక 2 స్పూన్లు నూనె, తగినంత ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మరగనిద్దాము. కొద్దిగా కారం అయితే వేస్తున్నాను. కొంచెం కారంగా ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం కారం వేసుకోండి. కలర్ కూడా వేసుకుంటారు ఆ ఎరుపు రావడానికి. నాకు అది ఇష్టం లేక నేను వేయట్లేదు. కొంచెం వాము కూడా వేస్తున్నాను అనమాట. వాము వేయాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ మీ ఇష్టం. నేను మామూలుగా కొంచెం అరుగుతుంది, బాగుంటుంది కదా. ఇంక ఇంట్లో పిల్లలు ఉన్నారంటే తింటూ ఉంటారండి, ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి కదా. ఇంకా ఎందుకంటే ఇంకా ఈ మే నెల వచ్చిందంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి హారికకి అది కాలేజ్ సెలవు. మా వాళ్ళు కూడా ఏదో ఒకటి స్నాక్స్ అంటూ ఉంటారు. ఈ స్వీట్లు అయ్యి అంటే అంత ఇష్టంగా తినరు, ఒక్క రోజుతో ఒక పూటతో అయిపోద్ది. అది ఈ స్నాక్స్ అనుకోండి చక్కగా పిల్లలకి కొన్ని తీసి కప్పుల్లో వేసి ఇచ్చినా వాళ్ళు పని చేసుకుంటూ తింటారన్నమాట. ఇదైతే కొంచెం ఉప్పు అది చూసుకుంటున్నాను, కారం అదిని కొంచెం మరిగితే అదే ఎంతో కదా ఇలా పొంగు వస్తే చాలు. ఉప్పు చూద్దాం, సరిపోయింది. ఇందులో పిండి వేసేసుకుందాం. వరిపిండి తీసుకున్నానండి నేను. ఉండలు కట్టకుండా కొంచెం పిండి బాగా ఉక్కపెట్టుకోవాలన్నమాట. అదే ఇలాగా కొంచెం సరిపోతుంది. ఇదిగోండి పిండి అయితే ఇలాగా కలిపేసుకున్నాను. ఎక్కువ నీళ్ళు పడినా నీళ్ళు ఎక్కువ అదే పిండిలో బాగా మెత్తగా అయిపోయినా కానీ నీళ్ళు ఎక్కువ పట్టేసినా కూడా మనకి నూనె లాగేస్తాయన్నమాట చెకోడీలు. మరీ పొడిగా అయిపోయినా కూడా అంటే మీడియంగా ఉండాలన్నమాట. నేను కొంచెం నాకు ఇందాక మీద ఇప్పుడు కొద్దిగా నీళ్ళు జల్లేనమాట, మరీ తక్కువైంది. వెంటనే కలిపేసుకోవాలి. నేను ప్లేట్ అలా పెట్టి ఇవన్నీ చేసి దాంట్లో కొంచెం త్వరగా స్టీమ్ అయిపోద్ది కదా. ఇది చల్లారాలి. మూత పెట్టి ఉంచుదాము. కట్టేసాను ప్రస్తుతానికి, పక్కన పెడదాం. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే చెకోడీలు చేస్తున్నాను చిన్నవి. హారిక ఇంట్లోనే ఉంది. ఏం చేస్తున్నామమ్మా అని అడుగుతుంది. ముందేమో మొదలు పెడితే ఎందుకమ్మా ఇవన్నీ అవసరమా, ఇంత కష్టం అది ఇది అంటారు. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఎందుకమ్మా చేయడం ఇది ఇది అంటారు. చేసిన తర్వాత అవి 2 నిమిషాల్లో అయిపోతాయి అన్నమాట. అది మా వాళ్ళతో అంతా అలా ఉంటుంది. చేయనంతసేపు ఒక రకంగా ఉంటారు, చేసిన తర్వాత ఒక రకంగా ఉంటుంది అన్నమాట. నచ్చుతుంది, నచ్చిన తర్వాత తినేస్తారు. చేసే ముందు మటుకు ఇప్పుడు అవసరమా ఈ చేయడం, మొదలు పెడుతున్నాం అది ఇది అంటారు అన్నమాట. ఇంకా అయిపోయింది. అది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. మీరేం చేస్తున్నారు మరి? పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమో,
పిల్లల్ని చదివించడం ఎంత ఈ హడావుడిలో ఉంటారు మీరు కూడాని. ఎగ్జామ్స్ అది బాగా రాయాలి. పిల్లలందరూ మంచిగా అంటే ఫస్ట్ ర్యాంక్ అందరికీ రాదు. ఎవరికొకళ్ళుగా వస్తది కాబట్టి క్లాస్ ఫస్ట్. మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా పాస్ అయిపోయి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయితే బావుంటది. నాకనిపించింది పర్సనల్‌గా మీకు చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. కారం వేసాం కదండీ! గట్రు బావుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే కలర్ అయితే వేయలేదు. కారం కలరే మాట ఇది. నేను సొంతంగా అంటే మా ఆడపడుచు గారు పంపుతూ ఉంటారు మిరపకాయలు. ఆడించుకుంటూ ఉంటామన్నమాట. సొంత కారమే. అన్నే కలర్ చూసారా చక్కగా ఫ్రిడ్జ్‌లో పెడితే కలర్ అలాగే ఉంటది. ఒక పెద్ద డబ్బాలో తీసేసుకొని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానన్నమాట. బయట పెడితే బయటకి బాగా కనపడుతుందా? కాలుతుందని నీళ్ళు ఇదిగోండి ఇలాగా మనం కొంచెం పిండిని ముద్దల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. బాగా వేడిగా ఉంది. అక్కడికి నేను అరగంట సేపు దాకా ఉన్నాను. అరగంట పట్టిందా? బాగా వేడిగా ఉంది. మా చిన్నోడు అంటున్నాడు చెయ్యి కాలుతుందమ్మా వద్దు అని. చూడండి చెయ్యి అలాగే అయిపోయిందా. అప్పుడప్పుడు మరి కాలుతూ ఉంటాయండి, అలవాటు చేసుకోవాలి వంట చేస్తున్నప్పుడు. ఎర్రగా అయిపోయింది. ఇంత కష్టపడి వీళ్ళ కోసం చేస్తూ ఉంటాను. దాంతోపాటు మీకు కూడా చూపించాలి వీడియో అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా, ఇంట్లో ఉంటే చక్కగా చేసుకోవచ్చు కదా మీరు కూడా అన్నీ. చూసారు కదా ఎంత ఎర్రగా అయిపోయిందో చెయ్య. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేస్తే మా కష్టానికైనా లైక్ ఇవ్వండి. మీకోసం ఏది చేస్తాను. ఎవరో కానీ కామెంట్లో పెట్టారు ఒకరు ఎంటర్టైన్మెంట్ ఉండాలని. ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఫస్ట్ నుంచి నా ఛానల్లో ఇలా కుకింగ్ చేసుకోవడం, మా ఇంట్లో ఏం జరుగుతుంది ఇవి చూపించడమే కదండి. ప్రతి ఇంట్లో ఉండేవే. నాకు మా ఇంట్లో జరిగే అంటే విధానం ఏంటనేది మీకు చూపిస్తూ ఉంటాను. ఇదే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే ఇంక అంతకుమించి నేను ఇవ్వలేనండి. ఏదో ఇంట్లో నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తూ అలా చేసుకుంటాను సరదాగాని. మొక్కలు బాగా ఇష్టం. మొక్కలతో బాగా గడుపుతాను అనమాట. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. పైన టెర్రస్ మీద ఉంటాయి కదా, చక్కగా ఈళ్ళు అది కాసినప్పుడు నాలో నేనే సంతోషం పడిపోతూ ఉంటాను. కష్టం కూడా ఉంటుంది పైన కూడాని. అంతే. ఒక హౌస్ వైఫ్కి అంతకుమించి ఏం అవసరం లేదు. మంచిగా ఆహారం పిల్లలకి ఫ్యామిలీకి అందివ్వడం, తర్వాత వాళ్ళు చదువుకోవడం అనేది వాళ్ళ సొంత నిర్ణయం. వాళ్ళు నిలబడడం, వాళ్ళ స్థాయిలో ఉండడం అనేది నాకు తెలిసిన మట్టుకి నేనైతే ఇంట్లో నేను చేయాల్సిన ధర్మం ప్రకారం నేను మంచిగా ఫుడ్ పెట్టడం, మంచిగా నేను మొక్కలకు నీళ్ళు పోసుకొని మంచిగా కూరగాయలు అవి హార్వెస్ట్ చేసుకుంటూ నా స్టైల్ అంతా అంతే అండి. ఎక్కువ నాకు న్యాచురల్గా ఎక్కువగా లొకేషన్స్ ఉంటాయి కదండి, మంచిగా గ్రీనరీగా అదిని అలాంటివి అంటే బాగా ఎంజాయ్ చేస్తాను. ఇవి వేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరచ్చుగా ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట. ఎందుకు నవ్వుతున్నారా? చెకోడీలు ఎలా చేస్తారని తెలియక. అంటే చెకోడీల్లో రకాలు ఉన్నాయిలే నాన్న. మైదా పిండితో కూడా చేస్తారు, చుడతారన్నమాట. నీకు తెలీదు, మాకు తెలుసు మాట. మేము కూడా అప్పుడప్పుడు చుట్టేవాళ్ళం. మా మావయ్య వాళ్ళది అది ఇలాగే స్వీట్ కొట్టమాట. అప్పుడు మేము ఎప్పుడైనా సెలవులకి వెళ్ళినప్పుడు చిక్కుడు సరదాగా మా చేత చేయనిస్తారు ఏంటండి, వాళ్ళే చేసుకునేవారు. చిన్నపిల్లలం కదా, వాడు ఇళ్ళ చుట్టి రింగుల కింద చేసేవారు. ఇప్పుడు నేనేంటంటే చాక్ తీసుకుంటాను. ఇలాగ సగం వాళ్ళదే పసుపుగా ఉండేది, ఎల్లో కలర్ వేసేవారు. అంతే కదా, మిఠాయి కుట్టులో కలర్ వాడకుండా పని అవుతుంది కదా. ఇదిగోండి ఇలా అంటే అయిపోయాయి అంతే. అలా వదిలేయడమే. ఈజీ మాట అండి. మీకు ఎలా కనపడుతుందో మరి నాకైతే తెలీదు. ఇలా అన్నమాట, అలా వదిలేయడమే. ఈ చెకోడీలు కూడా వస్తాయి అన్నమాట మార్కెట్లోకి. అంతే, ఇలా అనేయడమే. ఇలా నేను అన్నీ చేసేసి మీకు చూపిస్తాను అంతే. ఒక్కో దాంట్లో సన్నపప్పు ఎక్కువ ఉంది, ఇందులో ఎక్కువ ఉంది.
అంతే అండి. ఇదిగోండి ఇలాగా ఇలా చేసేసుకుంటే సరిపోతాయి. అంటే పచ్చెనపప్పు వేగి మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగే నానబెట్టి పచ్చెనపప్పు నూనెలో వేపి ఉప్పు కారం జల్లి పెడుతూ ఉంటారు కదా, మా పిల్లలు అది కూడా తినేవారు. ఏదైనా పిల్లలకి మంచిగా స్నాక్స్ అవి చేసి పెడితే బయట ఫుడ్ అంత మంచి అంటే మంచిదే, మనం ఇంకా ఏమీ చేసుకోలేకపోతే ఇంకా తప్పవు అనుకోండి. ఏదో ఇంట్లో చేసి పెట్టుకుంటే మంచిది కదా, మనకు కూడా మనీ సేవ్ అవుతుంది, వాళ్ళకు కూడా తిన్నట్టు ఉంటుంది. ఇదిగోండి అయిపోయింది. ఈ చిన్న చెకోడీలు వేసేస్తున్నాను. మా హారికి వచ్చి వీటిని చెకోడీలు అంటారా, చెకోడీలు అంటే రింగుల్లా ఉంటాయి కదా అంటుంది. ఇవి వస్తాయి కదా, నువ్వు ఎప్పుడు చూడలేదంటే తర్వాత గుర్తు తెచ్చుకున్నట్టుంది. అవునమ్మా 10 రూపాయల ప్యాకెట్లు వస్తూ ఉంటాయి కదా అవి అని చెప్పేసి. మాకు ఇటు సైడ్ దొరుకుతాయండి ఈ టైప్ కూడాని. మీరు ఎప్పుడు చూడకపోతే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. చూసిన వాళ్ళు ఎంతమంది, తెలిసిన వాళ్ళు ఎంతమంది ఈ టైప్ చెకోడీస్, చూడలేని వాళ్ళు ఎంతమందో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇలా ఈజీగా ఉన్నాయి చూసారా, 2 నిమిషాల్లో చేస్తాను నేనైతేని. భలే అనిపించింది, ఇంత ఈజీగా అనిపించింది. ఇంకా వాళ్ళకి నచ్చితే కనుక రిపీట్ చేస్తారన్నమాట. నేను రిపీట్ చేసిన వీడియోస్ ఏం పెట్టినా అని పెట్టను, కానీ ఏదైనా నేను ఇంట్లో చేసుకునే రెసిపీస్ వాళ్ళకి పిల్లలకి బాగా నచ్చితే మళ్ళీ గులాబీ పువ్వులు అంతే బాగా నచ్చినాయండి. వీటినన్నీ వేసేస్తాను. అన్నీ వేసేసి మళ్ళీ ఇంకా పిండి ఉంది కదా గిన్నెలో అక్కడ పెట్టి ఉంచాను ముద్ద చేసి, మళ్ళీ చేసుకుందాం. ఈ వాయ అయ్యే లోపల ఆ వాయ అవుతూ ఉంటుంది. మంచి కమ్మటాసం వస్తుంది కదా నాన్న. జంతువులు అవి నొక్కాలి అంటే చేతులు పట్టేసి అది కొంచెం నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా మిగతా ఉన్నాయి కదా, ఏం చేస్తానంటే ఇలా వేసేసి కొద్దిగా పచ్చెనపప్పు 2 గంటలైనా నాని ఉండాలండి పిండి. కొంచెం తీసుకొని అసలు ఇదైతే వాటికి భలే అనిపిస్తుంది, చాలా ఈజీగా ఉంది. పిల్లలకి సమ్మర్లో ఈ స్నాక్స్ పెట్టేయచ్చు మనం. చెల్లిని రమ్మనొచ్చు కదా, కొంచెం అవి అటు ఇటు తిప్పుతుంది, టీవీ చూస్తుందా వెళ్ళి. ఏమైనా అంటే నాకు హాలిడేస్ వచ్చినప్పుడు కూడా 1 రోజు 2 రోజులు వచ్చినప్పుడు కూడా రెస్ట్ ఇవ్వమ్మా అని అడుగుతుంది. ఏదో రోజు నాకు ఏదో పని చేసేస్తున్నట్టు, డైస్ కాలేజ్కి వెళ్ళడమే కానీ. అన్నీ పైకి వచ్చేసినాయా, విడిపోతాయిలేండి ఒకటికొకటి అంటుకున్నా కానీ. కొంచెం వేగిన తర్వాత తీద్దాము, ఇంకా దోరగా వేగాలి. మంట కొంచెం మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. ముందు సిమ్లో పెట్టాను, మరీ సతిలు పడిపోకుండా చూసుకొని వేపుకుంటే సరిపోతుంది. అయిపోయినాయి. కలర్ వేసుకుంటే కొంచెం ఎర్రగా ఉంటాయండి, నేను కలర్ వేయలేదు కదా కాబట్టి మనకి మామూలు జంతువుల రంగుల్లోనే ఉంటాయి. అయితే ఇవి వేగిపోయినాయి అని తెలియడానికి మనకి ఇలాగా బుడగలు రావు అన్నమాట, ఇంకా అణిగిపోయినట్టు అయిపోతుంది ఆయిల్ మామూలుగా ఉన్నట్టు. అలా అన్నప్పుడు మనకి వేగిపోయినట్టు లెక్క అన్నమాట. నూనె కూడా లాగలేదండి, అంటే మనం గిన్నె అంటే కొద్దిగా వేసాను, ఎందుకంటే బాక్స్ నిండా వేసాను కదా పిండి. మీరు గ్లాస్ తీసుకున్నారనుకోండి గ్లాస్ నీళ్ళు వేసుకోండి, గ్లాసున్నర పిండి తీసుకున్నారు అనుకోండి గ్లాసున్నర నీళ్ళు తీసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తుంది అని అనుకుంటే కొన్ని నీళ్ళు పైన ఆ పొయ్యి మీద ఉండగానే కొంచెం జల్లుకుంటే సరిపోతుంది. ఇవైతే వేగిపోయినాయి. ఎంత ఈజీ అండి, పిల్లలకి చక్కగా వరిపిండి స్నాక్స్ బాగుంటుంది కదా. ఇంకొక వాయ త్వరగా అయిపోతుంది. నేనైతే ఒక బాక్స్ పిండితో ఇన్ని వచ్చినాయి కదా, ఇంకా బాగా వస్తాయి. అసలు మనం చక్కగా ఒక అర కేజీ పిండి కానీ కేజీ పిండి కానీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా పిండి వంటలు చాలామంది చక్కగా చేసుకుంటారండి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నాకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ అని ఏం చెప్పను, కానీ కొన్ని చేసుకోగలను అన్నమాట కొంతవరకు. పిల్లలకైతే అంటే వాళ్ళకి నచ్చినవి కొంతవరకు చేయొచ్చు నేను. చూడండి పెద్ద ఎక్కువ ఏమీ రాలేదు, నచ్చితే కనుక మళ్ళీ చేస్తాను అన్నమాట. ప్రస్తుతానికైతే ఈ వాయ అవి ఉన్నాయన్నమాట. పిండి ఒక్కబెట్టినప్పుడు మటుకు ఎక్కువగా కనపడినాయి కదా, ఈసారి రింగులు కూడా చేసుకుందాం.
అయిపోయినాయండి, వేడివేడిగా ఉన్నాయన్నమాట. లైట్ వేయలేదు అక్కడ నాన్న. పర్లేదు, బాగుంది లైటింగ్. లైటింగ్ బాగుందా? చూడండి ఈ చిట్టి చిట్టి చెకోడీలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. క్రిస్పీగా బాగున్నాయి. మీ అన్నయ్య గారు కూడా టేస్ట్ చేశారు. ఏమండి ఎలా ఉన్నాయండి? మీకు ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది కదా, కానీ చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ చిట్టి చెకోడీలు మా సైడ్ ఇలా కూడా చేస్తూ ఉంటారు. మామూలుగా రింగు చుట్టిని చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, మన ఇష్టం అన్నమాట. వరిపిండితో అయితే ఇలా చేశాను. అంటే రింగులు అనేటప్పటికి మైదా పిండితోటి ఇలా వరిపిండితోటి రెండు కలిపి కూడా చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా నేను ఈ వరిపిండితో ట్రై చేశాను. క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చినాయి. పిల్లలు సమ్మర్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి బోరు కొట్టకుండా ఉండాలంటే ఓ బాక్స్ పిండి అండి, ఇంత బాక్స్ పిండి అంటే ఒక 1/2 కిలో ఉంటుందేమో, బాగానే వచ్చినాయి కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.